ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డల? అందరు బాగున్నారా? ఉదయం 5 నుంచి 6 ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్ చూస్తూ దేవుని వాక్యం వింటూ ప్రార్థనలు ఉన్నారు? మీ అందరి కోసమే కదా ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ఆరాధన. మరి ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు? దేవుడు ఎంతగానో శక్తిమంతుడండి. నిజంగా ఆయన కార్యాలు గొప్పవి. మన దేవుడు రక్షకుడు. ఆయన రక్షణ అనుభవం మనకు అనుగ్రహించడానికి ఈ లోకాన్ని, నిజంగా ఈ లోకానికి ఒక మానవ నా రూపంలో వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఎంతమంది ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు? ఒకవేళ ఇదే రక్షణ దినం. రేపు నీ జీవితాన్ని దేవుని యొక్క ఆ ప్రత్యక్షతలోకి, ఆ పరలోకం వెళ్ళాలంటే, ఈ నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే రక్షణ అది మెట్టండి, అది శ్రేష్టమైంది. కాబట్టి మీరందరూ మారు మనసు లేని బిడ్డలు ఈరోజే మీ హృదయం లేసని చేర్చుకోండి. యేసు, నేను పాపిని నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నీ రక్తంలో కడుగను. యేసే నీ హృదయంలో ఉంటాడు. నీ జీవితం మంచి పరిశుద్ధమైన బ్రతుకుగా, పాపపు జీవితం నుంచి యథార్థమైన జీవితంగా మారిపోద్ది. రెండవదిగా, ఎంతమంది కష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో, మానసిక పోరాటాలు, ఆర్థిక సమస్యలండి, కోర్టు కేసులండి, భార్యాభర్తల సమస్యలండి, చిక్కులు సమస్యలు, బాధలని బాధపడుతున్నారా? అసలు తట్టుకోలేని పరిస్థితులు మీ కుటుంబాల్లో, మీ జీవితాలు ఉన్నాయా? సేవ చేస్తున్నా ఫలభరితమైన సేవ లేని వాటికి ఉంటున్నారా? అసలు ఏం చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, ఏది చేయొద్దో చేస్తున్నానని ఫీలింగ్ నీకు కలిగిందా? ఏది నీకున్నా ఈరోజు దేవుడు, ఆయన దేవుని కృప నీకు నాకుంటే చాలండి. మనం ఈరోజు చేయలేని తప్పక రేపు ప్రభు కొరకు చేయగలం. మన జీవితాన్ని పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడు ఆయన. దేవుని ఆత్మచేత తాకినప్పుడు అనేక మంది మేము మీటింగ్స్లో చూస్తుంటాం, కింద పడిపోతుంటారు. దురాత్మ పట్టిన వారు, దేవుని ప్రభావం చేత తాకబడిన వారు. అంటే ఆ సౌలు కింద పడి లేచిన తర్వాత పౌలుగా మారినట్టు నీ బ్రతుకులో దేవుడు ఆ నీ చీకటి ప్రభావాన్ని విడిపించడానికి రోగం నుండి ఆయన వాక్కు చేత, ఆయన అభిషేక ప్రభావం చేత నిన్ను తాకుతుంటాడు. అందుకని నిన్ను విడవడు. ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ప్రతి విషయం ప్రభు మీద ఆధారపడండి. ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. నాకు కూడా ఒక ఆశ ఉంటుందండి, వాగ్దానం ఇచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి, మనతో మాట్లాడాలి. చదువుకుందాం చక్కటి మాట. నేను చదువుతున్నాను 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడట అందరికీ ఉపకారట. ఎవరండి? ఉపకారం చేసేవాడట దేవుడు. నాకు, నీకు, మనందరికీ, అందరికీ, సర్వలోకములో ఉన్న మానవులందరి కోసం, అనీతిమంతుల కోసం, నీతి సూర్యుని మరి వర్షాన్ని కుమ్మరింపజేయట్లే. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు అండి, అపకారం చేసే దేవుడు కాదు. మంచి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీకు అపకారం చేస్తాడా? నేను నష్టాలు గుండా నడిపిస్తాడా? ఆయన కనికరములు సమస్త, చూడండి, ఆయన కనికరం అట సమస్త ఆయన కార్యముల మీద, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కనికరం ఉంది. అందుకని ఈ కార్యాలన్నీ నీకు ఉపకారం చేసి, నీ మీద, నీకు నాకు ఉపకారం చేసే దేవుడు ఆయన. అందరికీ ఉపకారి. మనం ఎవరైనా మంచి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదండి, మేలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాంగా, మనల్ని ఏదన్నా సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అట్లనే దేవుడు మనకు ఉపకారి కాబట్టి మనము దేవుని వద్దకు వెళ్దాం, దేవుని తట్టు చూద్దాం. ఉపకారం చేసే దేవుణ్ణి మనిషి ఎప్పుడు కూడా, అంటే అపకారం చేసే వాళ్ళు నమ్ముతున్నారు ఈ లోకంలో. చాలాసార్లు మనుషులు నమ్ముతున్నారు, నీకున్న పరిస్థితులు నమ్ముతున్నావు. కానీ నీకు ఉపకార్యం చేసే దేవుడు, అందరికీ ఉపకారైన దేవుడు నీకు చేయడా? నీకు నాకు అదే చేయబోతున్నాడు. ఆయన అందరికీ ఉపకారైనప్పుడు, ఆయన కనికరం సమస్త కార్యముల మీద ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన కనికరం లేదా? అందుకే ఇప్పటివరకు ఎన్నో జరిగాయి. నేను నీకు ఉపకారం చేయబోతున్నాను, అందుకని ధైర్యం తెచ్చుకో. నేను అందరికీ ఉపకారిని. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన కనికరం సమస్త కార్యముల మీద ఎట్లున్నాయో ఆయన ఉపకారం కూడా మనకు చేయబోతున్నాడు. నేను నీకు ఉపకారము చేసేది. కాబట్టి నేను నీకు ఎలాంటి ఉపకారం చేస్తా? ఎన్నడూ చెయ్యండి, ఎవరు చెయ్యండి అంటారు కదా. అబ్బా, ఎవరు చేయలేదండి, ఈయన మాత్రమే చేశారు. అసలు ఎవరు చేయలేని ప్రాణత్యాగం, బలియాగం చేశాడు ఆయన. అది చేసిన దేవుడు ఇవన్నీ చెయ్యడండి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను నీకు ఉపకారం చేసేదాను. ఆమేన్. నేను నీకు ఉపకారం చేసేదాను. అదే మాట నీకు, దేవా నీకు స్తోత్రం అని చెప్పు. ప్రతిసారి ఆయన నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. ఆయన అన్యాయం చేయడు, మోసం చేయడు. మనుషులు చేసిన నీకు మాత్రం, మనుషులు చేసింది కూడా ఉపకారంగా మారిపోకూడదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి.
ఉదయకాలం దేవుని థ్యాంక్స్ చెప్పండి. అందరూ ప్రార్థన చేయండి, నాతో కలిసి ప్రేయర్లు ఏకీభవించండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, నష్టములు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, పాపములు, శాపములు, మురికి జీవితాలు ఉన్న వారికి విడుదల, డ్రగ్స్, త్రాగుడు, వ్యసనములు, జూదము, ఆ బంధకములు ఉన్న వారికి విడుదల దయచేయండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి, భూ సంబంధమైన తగాదాల నుంచి, మా డబ్బు ఎవరు తీసి నిద్ర పట్టదు డబ్బు ఇచ్చేవారికి, అన్యాయం, అక్రమం, మోసం, దగ అన్నిటి నుంచి విడిపించండి ప్రభా. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడు, ఏది హాని చేయదన్నావు కాబట్టి ప్రతి బంధకములందరి జీవితంలో కొట్టివేయబడాలి. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు నాయన. ఎవరు కష్టములు, దుఃఖములు, అన్యాయములు, అక్రమములు, బాధలు ఉన్నారు, విడుదల మీరు దయచేయండి. మా దేశానికి, రాష్ట్రాలకి మంచి ఉపకారం చేసే నాయకులు మాకు దయచేయండి. అంతేగాక భారతదేశాన్ని నీ కాపుదల, రక్షణ, కృప కిందకి అప్పచెప్తున్నాం. ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడండి. వారు ఏ నష్టంలోనే విడిపించి వారి దేశాలు రక్షించబడాలి నాయన. ప్రతి పట్టణము రక్షించబడాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి. క్రైస్తవ నాయకులు, విశ్వాసులు, ఆత్మీయులు అభిషేకించబడి అపోస్తలిక్ సేవ, జాషువా జనరేషన్ నాయన, ఎస్తేర్ బృందాలు లేచుటకు, దెబోరా సైన్యం లేవడానికి మీరు సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ మా కుటుంబాల మీద మీ కృప ఉంచి నూతన దర్శనం, నూతన బలంతో మీరు మమ్మల్ని నడిపించండి. అంతేకాక ప్రభువా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంతా బ్లెస్సడ్ ఇయర్గా ఉన్నట్లు వారిని బ్లెస్ చేస్తున్నాం. వారిపై నీ కృప, క్షేమం ఉండను గాక. బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి వారిని వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ, ఎవరైనా సిక్కుంటే ఇప్పుడే స్వస్థత ప్రభు, ఇప్పుడే విడుదల, ఇప్పుడే అద్భుతం జరుగును గాక అని విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా మీ జీవితాల్లో ప్రభు చూపిన కృపని మర్చిపోకండి. ఈరోజు ప్రతి దినం ఉదయకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ రెగ్యులర్గా లైవ్ ఇస్తున్నాం. చూడండి, శ్రీకాకుళం మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మరి దేవుడు మహాకృపను బట్టి అక్కడ కూడా అటువైపు కూడా వర్షాలు పడుతున్నాయి. దేవుడు అద్భుతంగా మనల్ని, మరి ఆయన ఏ చేసినా ఉపకారం చేసే దేవుడు కాబట్టి మనల్ని ఇంకా ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం జరిగే సభకి రండి. శనివారం అక్కడ ఉండి మంచిగా వర్షిప్, వాక్యం, ప్రార్థనలు ఉండి ప్రే చేయించుకొని ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మీ అందరికీ భోజనాలు కానీ, అకామిడేషన్స్ అన్నీ అక్కడ సదుపాయాలు ఉంటాయి. మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు జరిగే సభకి రండి. దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది నీ సేవలో నన్ను వాడుకొని పాటను వినండి, చూడండి, దేవుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.